హలో ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ శుభోదయం. ప్రతి ఉదయాన్ని శుభంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం శ్వాస మీద ధ్యాస ద్వారా ఇచ్చినటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం లైట్ ఆఫ్ పత్రిజీలో ఒక్కొక్క పేజ్ లో సార్ ఇచ్చినటువంటి ఎసెన్స్ చెప్పుకుంటున్నాము. ఈ రోజు మనం పేజ్ 6 లో ఉన్న ఎసెన్స్ చెప్పుకోబోతున్నాము. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, meditation in its final essence means the activation of the inner senses. The third eye symbolizes the totality of the inner senses. Meditation in its final essence means the activation of the inner senses. ఇక్కడ సెన్సెస్ అంటే ఇంద్రియాలు. మనకు తెలుసు 5 న్యాచురల్ అంటే బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇలా అతీంద్రియాలు, ఇలా ఇంద్రియాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో బాహ్యేంద్రియాలు మనకు తెలుసు, స్పర్శ, వినికిడి, మాట్లాడడం, వాసన చూడటం, కళ్ళతో చూడటం, ఇవన్నీ కూడా 5 కూడా బాహ్యేంద్రియాల కింద వస్తాయి. 5 అవుటర్ సెన్సెస్ అన్నమాట ఇవి. మరి ఇన్నర్ సెన్సెస్ ఉంటాయి, అంతరేంద్రియాలు. ఆ ఇన్నర్ సెన్సెస్ ని యాక్టివేట్ చేసుకోవటం అనేది ఇందులో ఉంటుంది. ధ్యానం ఇన్ ఇట్స్ ఫైనల్ ఎసెన్స్ మీన్స్ ద యాక్టివేషన్ ఆఫ్ ద ఇన్నర్ సెన్సెస్. అంటే ధ్యానం మరి అందులో ఉండే ఫైనల్ ఎసెన్స్, సారం, అంతిమ సారం ఏంటంటే, అర్థం ఏంటంటే, దానికి అంతరంగా ఉన్నటువంటి అంతరేంద్రియాలని జాగ్రత్త పరచుకోవడం, వాటిని యాక్టివేట్ చేసుకోవటం. మనకి కొన్ని ఉంటాయి. బయట నుండి చూస్తా ఏమవుతామంటే, బయట నుండి చూస్తా, బయట నుండి వింటా, బయటవి మాట్లాడతా, కంటికి కనిపించేవి మాట్లాడతా ఏం చేస్తామంటే, మనకి లోపల ఇంకా ఉన్నాయి అనేది మనకి మరుపుకు వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు అవి ఆ అవేర్నెస్ లో లోపల ఇంకొకటి ఉన్నాయి అనేది మనకి తెలియట్లేదో, వాటిని మనం టచ్ చేయట్లేదో, వాటి అవేర్నెస్ లో మనం లేమో, అప్పుడు ఏమవుతాయంటే అవి స్తబ్దుగా మారిపోతాయి. అంటే ఏ మాత్రం కూడా స్పందన లేకుండా తయారవుతాయి అన్నమాట. యాక్టివ్ గా ఉండవు, స్తబ్దుగా ఉంటాయి. మన్ను తిన్న పాము అంటారు కదా, ఆ రకంగా ఉంటాయి అన్నమాట. వాటిని, ఆ ఇన్నర్ సెన్సెస్ ని యాక్టివేట్ చేయడమే ఇందులో ఉన్నటువంటి ఫైనల్ ఎసెన్స్ అని సార్ చెప్తున్నారు. The third eye symbolizes the totality of the inner senses. థర్డ్ ఐ ఈ ఇన్నర్ సెన్సెస్ యాక్టివేట్ అవటంలో ఇది పూర్తయింది అనేది ఎలా తెలుస్తుందంటే, థర్డ్ ఐ దానికి ప్రతీక, రిప్రజెంట్ చేస్తుంది అనేసి ఇది చెప్తున్నారు. అంటే థర్డ్ ఐ అంటే ఇక్కడ ఏంటో అర్థం ఏంటంటే, ఈ 2 కళ్ళు ఇక్కడ ఉంటాయి, 3వ కన్ను ఇక్కడ ఉంటది. దీని నుంచి కళ్ళు మూసుకొని కూర్చుని తెగ చూసేసి, తెగ రాసేసి, అందరినీ కలిసేసి ఏదో చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు. అది కాదు ఫ్రెండ్స్. థర్డ్ ఐ అంటే అర్థం ఏంటంటే, ఈ ఇన్నర్ సెన్సెస్ ని యాక్టివేట్ ఎప్పుడైతే ఈ అంతరేంద్రియాలు యాక్టివేట్ అవుతాయో, అప్పుడు ఏమవుతుందంటే మనం బియాండ్ ఫిజికల్ చూడటం మొదలు పెడతాము. అంటే మన కంటి ముందు ఒక సంఘటన జరుగుతుంది. ఈ జరిగిన దాంట్లో సంఘటన జరిగింది, వాళ్ళు ఎందుకు అలా చేయాలి, వీళ్ళు ఎందుకు ఇలా చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం మామూలుగా అయితే. కానీ అసలు జ్ఞాని ఏం చేస్తాడంటే, అసలు ఎందుకు ఇది జరిగింది, ఈ సంఘటన అనేదే కంప్లీట్, ఈ మొత్తం సంఘటన అనేది ఎందుకు జరిగింది అనేసి దాని మీద దృష్టి పెడతాడు. దీనికి కార్యం ఇక్కడ కనిపిస్తుంది, కారణం ఏంటి, కార్యకారణ సంబంధం ఏంటి అనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అది థర్డ్ ఐ. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం అందుతుందో
దానినే మనం థర్డ్ ఐగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే థర్డ్ ఐ అంటే ఏంటంటే బియాండ్ ఫిజికల్ చూసేది అనమాట. బియాండ్ ఫిజికల్ చూసేది, బియాండ్ ఫిజికల్ తెలుసుకునేది, బియాండ్ ఫిజికల్ ఏం జరుగుతుంది అన్న దానిని అనుభవానికి తెచ్చుకునేది. అది థర్డ్ ఐ చెప్తారు. ద థర్డ్ ఐ సింబలైజెస్ ద టోటాలిటీ ఆఫ్ ద ఇన్నర్ సెన్సెస్. ఈ ఇన్నర్ సెన్సెస్ యొక్క మొత్తాన్ని కూడా సంపూర్ణంగా దాని జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే థర్డ్ ఐ ద్వారా రిప్రజెంట్ అవుతుందంట ఫ్రెండ్స్. ఇది ఇందులో చెప్తున్నారు సార్. మళ్ళీ ఇంకొకసారి దీన్ని మొత్తాన్ని చెప్తున్నా ఫ్రెండ్స్. మెడిటేషన్ ఇన్ ఇట్స్ ఫైనల్ ఎసెన్స్ మీన్స్ యాక్టివేషన్ ఆఫ్ ద ఇన్నర్ సెన్సెస్. మెడిటేషన్ అంటే ధ్యానం, మరి దానిలోని అంతిమ సారం ఏమిటి అంటే దాని అర్థం ఏంటి అంటే మనం అంతరేంద్రియాలని యాక్టివేట్ చేసుకోవటం, యాక్టివేషన్ ఆఫ్ ద ఇన్నర్ సెన్సెస్. ఇన్నర్ సెన్సెస్ అంతరేంద్రియాలు యాక్టివేట్ అవటం, యాక్టివేషన్ లో ఉండటం. The third eye symbolizes the totality of the inner senses. ఇన్నర్ సెన్సెస్ అన్ని కూడా సంపూర్ణంగా యాక్టివేషన్ లో ఉన్నాయి అనటానికి గుర్తు ఏంటి అంటే ఏది రిప్రజెంట్ చేస్తుందంటే థర్డ్ ఐ. అంటే మనం బియాండ్ ఫిజికల్ చూడటం, తెలుసుకోవటం, అనుభవానికి తెచ్చుకోవటం అనేది ఇందులో చెప్తున్నారు ఫ్రెండ్స్. సార్ ఏదైనా కానీ పత్రి సార్ సూటిగా చెప్తారు ఫ్రెండ్స్. దేన్నైనా కానీ తిప్పి తిప్పి ఎప్పుడూ చెప్పరు, అసలు సింపుల్ గా చెప్తారు, అందరికి అర్థమయ్యేలాగా చెప్తారు, సూటిగా చెప్తారు ఫ్రెండ్స్. టైం ఏ మాత్రం కూడా వేస్ట్ అవ్వనివ్వరు ఆయన. మరి ఇంత చక్కటి సూచననే ఆయన అందించినందుకు ఎన్నో ఇచ్చారు ఆయన. ప్రతి ఒక్కటి కూడా ఆణిముత్యమే. అటువంటి ఆణిముత్యాల్లో ఒకదాన్ని మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాము. ఇన్ని ఆణిముత్యాలని ఏర్చి కూర్చి మన ముందు పెట్టినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.